హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో కామన్గా అడిగే క్వశ్చన్స్ కొని డిస్కస్ చేసుకుందాం. సో కమింగ్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్, గీతా గారు అడుగుతున్నారు. హలో మ్యామ్, నాకు పీరియడ్ మిస్ అయిన సెకండ్ డే చెక్ చేసుకున్నాను, బట్ నెగిటివ్ వచ్చింది. ప్రెజెంట్ ఇప్పుడు పీరియడ్ మిస్ అయ్యి 22 days అవుతుంది. పీరియడ్ రాలేదు అని పపాయ తిన్నా, పీరియడ్ రాలేదు. సో మళ్ళీ చెక్ చేయమంటారా మ్యామ్? గీతా గారు, యాక్చువల్లీ మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే మాత్రం మీకు పీరియడ్ మిస్ అయిన రోజు చెక్ చేసినప్పుడే తెలిసిపోతుంది ప్రెగ్నెన్సీ ఉంటే. ఒకవేళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకు 15 రోజుల తర్వాత చెక్ చేయండి అంటాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ మిస్ అయ్యి 22 days అవుతుంది కాబట్టి ఇంకొకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయండి. అప్పటికి నెగిటివ్ ఉంటే మాత్రం మీరు నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా డాక్టర్ని కలవాల్సిందే. పాజిటివ్ ఉంటే ఓకే ఫైన్, హ్యాపీ, మనకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడానికి మెడికేషన్ ఇస్తాం. ఇన్ కేస్ నెగిటివే ఉంది అనుకోండి, పీరియడ్స్ ఎందుకు డిలే అయింది అన్నట్టుగా అది రూల్ అవుట్ చేసుకోవాలి. సో బెటర్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ ఆప్షన్.